ఎస్ఎంఎస్ ఇవ్వాలన్నా కానీ మీకు ఛార్జ్ చేస్తుంది. దాంట్లో మీకు ఏదైనా పోస్టింగ్ చేయాలన్నా బ్యాంక్ పోతే అకౌంట్ పని చేయట్లేదు అంటే ఒకసారి 1,00,000 డ్రా చేయాలంటే ఈ రోజు లేదు సార్, క్యాష్ లేదు, రేపు ఏంటంటే మరి మీరు ఇచ్చిన కోట్ల రూపాయలు ఎట్లా డ్రా చేసుకుంటారు మీరు బ్యాంకుల్లో? మీరు మీకు ఉన్న బ్యాంకులు విజయ బ్యాంకు, చైతన్య గ్రామీణ బ్యాంకు అన్ని విలేజ్ బ్యాంకులే కదా మీకు కనెక్టివిటీ. మీరు ఉన్నారు, మీరు 100 కోట్లు వేస్తారని చెప్పండి మేనేజర్కి పోయి ఆయన గుండె ఆగిపోతుంది. ఏంటి బాబు ఎక్కడి నుంచి రా నాయన ఏం డబ్బులు తెస్తున్నావు, ఏంది ఎక్కడ అంటారా? మీకు ట్యాక్స్ ఎమ్మటే వెళ్ళిపోతుంది, వాళ్ళకి ట్యాక్స్ కి పోలీసులకి వెళ్ళిపోతుంది, సిబిఐ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడు మరి? పెట్టుకుంటారా సెక్యూరిటీ? మీకు ఇన్స్టెంట్ గా డబ్బులు ఇచ్చేస్తాడు కాబట్టి ట్రాన్సాక్షన్ చేయగలరా 100 కోట్లు? ఈవెన్ గూగుల్ పేలో కూడా చేయలేదు కదా, 1 లాఖే కదా మీరు పంపించుకునేది. మరి కోట్ల రూపాయలు ఎలా ట్రాన్సాక్షన్ చేస్తారు మీరు? అదే బిఎన్బి మనకుంది, పివిసిమెటాలో ఉంది, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది, 100 కోట్లు ట్రాన్సాక్షన్ చేయొచ్చు, ఎవరికి తెలియదు. మరి అది ఓపెన్ చేయడానికి కూడా ఎవరి వల్ల కదా. ఒక్కసారిగా అన్ని సిస్టమ్లు ఓపెన్ అయితేనే మీది మీ అసెట్ ఏంటో నాకు తెలిసింది. అన్ని సిస్టమ్ ఎట్ ఎ టైం సేమ్ అదే టైం ఓపెన్ అవ్వాలి. అదే. ధన్యవాదములు. సో ప్రతి ఒక్కరు కూడా తమ తమ దినచర్యల్లో తమ తమ విధులలో ముఖ్యంగా మీ స్పాన్సర్లకు ప్రతిరోజు మీరు ధన్యవాదాలు చెప్తూ ఉండాలి కృతజ్ఞతాభావంతో. సో ఎందుకంటే మన జీవితాలను మార్చిన ఆ మహానుభావులు మన స్పాన్సర్లు. సో ఇంత మంచి సిస్టంలోకి తీసుకొచ్చినందుకు వాళ్ళకి ఎప్పటికీ రుణపడే ఉంటాం. ముఖ్యంగా మనం ఒక చోట కలిసి ఇంత మంచిగా చర్చించుకుంటూ మన జ్ఞానాన్ని పెంచుకుంటూ మనం ఆర్థిక స్వాతంత్రాన్ని సంపాదించుకునే దిశలో ముందుకు వెళ్తున్నందుకు ఇంత మంచి సిస్టాన్ని తయారు చేసి ఇచ్చిన మనకు డాక్టర్ డానియల్ జాన్సన్ గారికి ప్రత్యేకమైన పాదాభివందనం. సార్ని ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ లీడర్స్. వెల్కమ్. సో ఇందులో భాగంగా మనము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అక్కడ సిస్టమ్ మనకు చెప్తూనే ఉంటుంది, మీరు 20% చేస్తే నేను 80% ఇస్తా అని. సో సిస్టమ్ను ఎప్పటికీ హార్ట్ఫుల్గా ఎవరైతే నమ్మకంతో నమ్మి ముందుకు వెళ్తారో వాళ్ళు కంపల్సరీ విజయాన్ని సాధించడానికి, మీరు అనుకున్న గోల్స్ను సాధించడానికి ఎన్నో అవకాశాలు మనకు ముందట కనబడతా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నమ్మకంతో ఇష్టంతో పని చేయడానికి ముందుకు రావాల్సింది. సో ఆ పనిలో భాగంగా ట్రస్ట్ వాలెట్, బైనాన్స్, దానిని ఆపరేషన్ ఏ విధంగా ఆపరేట్ చేయాలి, ఏ విధంగా పనిచేస్తూ ఉంటుంది, దాంట్లో ఏమేమి లొసుగులు ఉంటాయి, ఏమేమి చేస్తే ఏ విధంగా మనం తొందరగా సాధించగలం అనే అంశాలపై దృష్టి సారించి ప్రతి ఒక్కరు కూడా ట్రస్ట్ వాలెట్ను, బైనాన్స్ను నేర్చుకోవడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా ట్రస్ట్ వాలెట్, బైనాన్స్ అవలీలగా కళ్ళు మూసుకున్నా కానీ మనం చెప్పే విధంగా మనం తయారు కావాలి. సో ఫ్యూచర్లో మనకు ఎన్నో 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 అద్భుతాలు జరగబోతున్నాయి దీంట్లో PVCMETAలో. మీరు చూస్తూనే ఉన్నారు గత 2-3 రోజులుగా ఏమేమి జరుగుతున్నాయో. సో ఇంకా 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 ఇది స్టార్టింగ్ మాత్రమే. ఫ్యూచర్లో ఇంకా ఎన్నో జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా తమ తమ వాలెట్లను ఓపెన్ చేస్తూ ఎప్పటికప్పుడు వాటిని సక్రమంగా ఉన్నాయా, మరి వీటిని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మీరు మీ స్పాన్సర్ల ద్వారా, అప్లైనర్స్ ద్వారా, టెలిగ్రామ్ లింక్స్ ద్వారా, వీడియోస్ ద్వారా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు రాబోతున్నాయి, మంచి అద్భుతాలు జరగబోతున్నాయి తమ తమ జీవితాలలో. సో దానికి మీ వంతు కృషిగా దానిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయడం మీ యొక్క బాధ్యత. ఆ విధంగా చేయడం వల్ల మనకు ఫ్యూచర్లో మన భావితరాల వారసులు మనలాగా ఇబ్బంది పడకుండా మంచి ఆనందమైన జీవితాన్ని గడపడానికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి అందరూ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేర్చుకుంటూ ఇతరులకు నేర్పిస్తూ 10 మందిని సంతోషంగా ఉంచుతూ మనం కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ పార్ట్నర్స్, థ్యాంక్ యూ ఫ్యామిలీ మెంబర్స్. అందరికీ పేరున అందరికీ ధన్యవాదములు. సో వెల్కమ్ లీడర్స్, వెల్కమ్. మీ యొక్క ఎనీ డౌట్స్ కానీ
ఎనీ క్లారిఫికేషన్ కానీ, ఎనీ సజెషన్స్ కానీ, మీ యాక్టివిటీ షేరింగ్ కానీ, ఏ విధమైన కానీ మీరు ఇక్కడ చర్చించడానికి అందరూ అర్హులే. సో ప్రతి ఒక్క లీడర్ కూడా మీకు మాట్లాడాలనిపించినప్పుడు మైక్ ఓపెన్ చేసుకొని మాట్లాడొచ్చు డైరెక్ట్గా. హ్యాండ్ రైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా మైక్ ఓపెన్ చేసుకొని ఒకరు తర్వాత ఒకరు మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు మాట్లాడకూడదు. ఒకరు మాట్లాడు కంప్లీట్ అయిపోయిన తర్వాత తమరు మైక్ ఓపెన్ చేసుకొని మాట్లాడొచ్చు. సో థ్యాంక్ యూ లీడర్స్. వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వెల్కమ్. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయిస్తూ, మీ యొక్క అద్భుతమైన సందేశాలను మాకు అందిస్తూ మమ్మల్ని ముందుకు నడిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క లీడర్కి ఆహ్వానం పలుకుతూ ప్రతి ఒక్క లీడర్ తమ యాక్టివిటీ షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీరు, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ ర్యాంక్లో ఉన్నారు, ఏ విధంగా టీమును మీరు బిల్డప్ చేసుకుంటా ఉన్నారు, మీ యాక్టివిటీ ఏ విధంగా నడుస్తూ ఉన్నది, ఎంతమంది సీడ్ ఫండింగ్ చేయించారు, ఎంతమంది టోకెన్ ఫార్మింగ్ చేయించారు, ఎంతమంది క్రైటీరియా 1 నుంచి 2కి వెళ్ళారు, 3కి వెళ్ళారు, 4కి వెళ్ళారు, 5కి వెళ్ళారు, ఆ విషయాలు కూడా మీరు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉండాలి. సో